సో, కాపీ పేస్ట్ రెజ్యూమ్స్. ఎన్ని కాపీ పేస్ట్ రెజ్యూమ్స్ వస్తున్నాయి అంటే ఈ మధ్య అన్ని కాపీ పేస్ట్ రెజ్యూమ్స్ వస్తున్నాయి. సో, కాపీ పేస్ట్ రెజ్యూమ్స్ అంటే కరెంట్ ఏదైతే టూల్స్, ఏదైతే ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేస్తున్నారో అవి కదా పెట్టాలి రెజ్యూమ్‌లో. ఎప్పుడో పాత టూల్స్, పాత ఫ్రేమ్‌వర్క్స్ అవి రెజ్యూమ్‌లో పెడితే ఏమవుతుందంటే తెలిసిపోతుంది. అది కాపీ పేస్ట్ రెజ్యూమ్ అని తెలిసిపోయి ఆ రెజ్యూమ్‌ని ఎలిమినేట్ చేసేస్తున్నామనమాట మేము. సో, స్టూడెంట్స్ బీ వెరీ కేర్‌ఫుల్, బీ వెరీ కాషియస్ వైల్ ప్రిపేరింగ్ యువర్ రెజ్యూమ్. కాపీ పేస్ట్ చేయకండి. మీరు ఏదైతే ఫ్రేమ్‌వర్క్స్, టూల్స్ మీ పాస్ట్ ప్రాజెక్ట్‌లో యూజ్ చేశారో అవే పెట్టండి. కొత్త టూల్స్, కొత్త ఫ్రేమ్‌వర్క్స్ తీసుకొచ్చి మీ రెజ్యూమ్‌లో యాడ్ చేయకండి. అవి ఎగ్జిస్టింగ్ లేకపోయినా కూడాను కాపీ పేస్ట్ రెజ్యూమ్స్ అని పక్కన పడేస్తారు. అండ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ యూజింగ్ ప్రాక్సీస్. సో, ఎవరైతే ప్రాక్సీస్ యూజ్ చేస్తున్నారో అది తెలిసిపోతుంది. హైరింగ్ మేనేజర్స్ ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది. ఎందుకంటే ప్యానెల్‌లో ఎవరెవరు కూర్చుంటారు అనేది మీరు ఐడెంటిఫై చేస్తే అందులో మినిమమ్ ఒక 5 మెంబర్స్ ప్యానెల్‌లో కూర్చుంటారు. ఒకరు సెపరేట్‌గా ఆహ్, వాళ్ళు క్వెషన్స్ అడగరు. సెపరేట్‌గా కూర్చుంటాడు ప్యానెల్‌లో. ఎందుకు అంటే వాళ్ళు క్వెషన్స్ అడగడు. ఏమీ అడగడనమాట. జస్ట్ వచ్చి కూర్చుంటాడు ప్యానెల్‌లో. తను చేసే పని ఏంటి అంటే ఆ క్యాండిడేట్‌ని అబ్జర్వ్ చేయడమే పని. సెపరేట్‌గా కూర్చొని అబ్జర్వ్ చేస్తాడనమాట. ఆ లిప్ మూవ్‌మెంటును తను మాట్లాడేది సింక్ అవుతుందా? లేకపోతే పక్కన ఎవరన్నా మాట్లాడుతున్నారా? అనేది అబ్జర్వేషన్‌లో ఉంటదనమాట. సో, క్యాండిడేట్స్ ఎవ్వరైనా సరే మీరు గాని ప్రాక్సీని యూజ్ చేస్తున్నట్టయితే బీ కేర్‌ఫుల్. ఎందుకు అంటే మీ ప్రొఫైల్ అనేది రెడ్ ట్యాగ్ అనేది పెట్టేస్తది. హెచ్ఆర్ పెడితే మాత్రం మళ్ళీ మీరు అప్లై చేసి, మళ్ళీ మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయినా కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో అది మాత్రం మీకు రెడ్ ఫ్లాగ్‌గానే ఉండిపోతది. యూ హ్యావ్ టు బి వెరీ, వెరీ కేర్‌ఫుల్ వైల్ యూ ఆర్ డిజైనింగ్ యువర్ రెజ్యూమ్. కాపీ పేస్ట్ రెజ్యూమ్స్ చేయకండి. ప్రాక్సీని యూజ్ చేయకండి. ప్రాక్సీని యూజ్ చేస్తే మాత్రం సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మోస్ట్ ఆఫ్ ద హైరింగ్ మేనేజర్స్ ఎలా ఉంటారంటే ఇఫ్ ఇన్ కేస్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. ఆ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ దగ్గర నుంచి అంత ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చెయ్యరనమాట. ఎక్కువ ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. వాళ్ళు చాలా కాంప్రమైజ్ అవుతారు. ఓకే. తిను లెర్నింగ్ స్కిల్స్ ఉంటే పర్వాలేదు. తన్ని హైర్ చేసుకోవచ్చు. మీకు వచ్చు అని మీరు వచ్చి రానట్టు ఆన్సర్ చెప్పారు అనుకోండి. యూ విల్ బి ఔట్ అనమాట. సో, రాదు అంటే రాదు అని నిజాయితీగా ఒప్పుకోండి. ఒక రిక్విజిషన్‌కి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనంటే, ఆ ప్యానెల్‌కి కూడా ఆ క్యాండిడేట్స్ దగ్గర నుంచి అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. సో, కొన్ని కొన్ని రిక్విజిషన్స్ ఉంటాయి. 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అని. అలాంటి రిక్విజిషన్స్, అలాంటి హైరింగ్ ప్రాసెస్‌లో ప్యానెల్ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉంటాయన్నమాట. సో, 10 ఇయర్స్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసేటప్పుడు ఆ క్యాండిడేట్ దగ్గర చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, 2 ఇయర్స్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ చాలా తక్కువుంటాయి. చాలా మటుకు కాంప్రమైజ్ అవ్వాలనే చూస్తారు స్కిల్స్ వైస్. ఎందుకంటే చాలా స్కిల్స్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉండవు. వాటెవర్ ద స్కిల్స్ దే ఆర్ లుకింగ్ ఔట్ ఆ స్కిల్స్ అనేది మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉండవు. సో, అవైలబుల్‌గా ఉండకపోతే వాళ్ళేం చేస్తారు కాంప్రమైజ్ అయ్యి ఇది ఒక్కొక్కసారి ట్రైనింగ్ ఇచ్చి తీసుకోవాలనేది కూడా చూస్తారనమాట. క్యాండిడేట్స్ బావుంటే, లెర్నింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటే. మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరస్సలు ఏం టెన్స్ అవ్వద్దు. మీకు ఏదన్నా స్కిల్స్ రాలేదు అనుకోండి, ఏదన్నా టూల్స్ రాలేదు అనుకోండి, ఏమన్నా క్వెషన్‌కి ఆన్సర్ చెప్పలేకపోతున్నారనుకోండి, యూ నో నీడ్ టు బి వరీడ్. You can definitely open up yourself that I'm not really aware, I never worked in the past, I'm a quick learner. సో, ఇలాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేయాలి అండి ఇంటర్వ్యూలో. యూజ్ చేస్తే అప్పుడు ఏంటంటే దే విల్ హ్యావ్ సమ్ గుడ్ ఒపీనియన్. అంటే కొంచెం మంచి ఒపీనియన్‌గా ఆహ్, వస్తారనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద హైరింగ్ మేనేజర్స్ ఏంటంటే దే లుక్ ఔట్ ఫర్ గుడ్ యాటిట్యూడ్ ఇన్ ద క్యాండిడేట్స్. మంచి యాటిట్యూడ్ ఉంటే మాత్రం క్విక్‌గా హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మీ దగ్గర రాలేదు మీ మీ మీరు మరీ ఆహ్, ఏమీ రాదు అంటే అది డిఫరెంట్ స్టోరీ అండి. మీరు
అట్‌లీస్ట్ కొంచెం హై స్కిల్స్ ఉండి, కొంచెం నిచ్చి స్కిల్స్ మీద గ్రిప్ సాధించి, కొంచెం నిచ్చి స్కిల్స్ మీద గ్రిప్ సాధించి, అది చేసుకుంటే మాత్రం చాలా సక్సెస్‌ఫుల్ అవుతారు.